నీకు అలీనా ఎంతకాలంగా తెలుసు? 2 ఏళ్లుగా సార్. ఇంతకుముందు అలీనాని ఎప్పుడైనా కొట్టావా? లేదు, నేను ఎప్పుడూ చేసుకోలేదు. అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. అలీనాని నువ్వు కొట్టేవాడివా? లేదు. 3 నెలల క్రితం నువ్వు అలీనా మీద చేసుకున్నావు. ఆ విషయం తన పేరెంట్స్కి చెప్పింది. వాళ్ళు ఆ విషయం గురించి నీతో మాట్లాడారు, కరెక్టా? అది కావాలని చేయలేదు. ఆ రోజేదో కోపంలో తనని అప్పుడప్పుడు మేము కొట్టుకునేవాళ్ళం. అలాంటి టైంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అంటే చేసుకోవటం నీకు కొత్త ఏమి కాదు, రైట్? అలీనాకు నీకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేదు. అలీనా గోల్డ్ ప్లెడ్ చేసి లోన్ తీసుకున్నావు కదా, ఎందుకు తీసుకున్నావు? నాకు బయట కొన్ని అప్పులున్నాయి సార్. మరి నీకు ఇంట్లో వాళ్ళు ఏ సహాయం చేయలేదా? నీ డబ్బు అవసరాల కోసం అలీనాను వాడుకున్నావు, పైగా తనని కొట్టేవాడివి, అవునా? లేదు సార్, లేదు. డిడ్ యూ హ్యావ్ సెక్స్? ఫిలిప్, అడిగింది అర్థం కావట్లేదా? మీరిద్దరూ శారీరకంగా కలుసుకున్నారా అని అడుగుతున్నాను. ఈ విషయం గురించి మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? గుడ్ మార్నింగ్ ఆఫీసర్. గుడ్ మార్నింగ్ సార్. కొన్ని కుక్కలున్నాయి, వేటాడమంటే చీల్చి చెండాడుకొస్తాయి. అలాంటి ఒక వ్యక్తి గురించి చెప్పనా? మీ నాన్నగారు చనిపోయి చాలా రోజులైంది కదా సార్. సార్, ముందు నీ డ్యూటీ సరిగ్గా చెయ్యి. ఏదో గట్టి ప్లాన్ వేసుకుని నిన్ను ఈ ఇన్వెస్టిగేషన్లో దింపారు. ఒకవేళ నువ్వు ఫిలిప్ని నిర్దోషి అని ప్రూవ్ చేసినా అది కేవలం నీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే అని స్టోరీ అల్లి వీళ్ళు నీ మీద బ్లాక్ మార్క్ కూడా వేయొచ్చు. నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను. జీవితం ఎత్తాను అనుకున్న అమ్మాయిని నేనే చంపానని చెప్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి అలా మాట్లాడుకురా, నేనున్నాను కదా. కానీ నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి. ఇందులో నీ తప్పంటూ ఏమీ లేదు కదా? లేదన్నయ్య. తర్వాత చేసావని తెలిస్తే నేను నిజంగా తట్టుకోలేను. నీ చేతుల మీదగానే పెరిగాను కదన్నయ్య, నా గురించి తెలియదా? సరే, నిజం చెప్పావుగా. ప్రపంచం అంతా నిన్ను ఎదిరించినా నేను నీ వైపు. అతను పిలిచాడనే తను వెళ్ళింది. అతనంటే తనకి ఎనలేనంత ప్రేమ. అయినా మీరు చెప్పినట్టుగా ఫిలిప్ను మీ అమ్మాయి అంతగా ప్రేమించుంటే తనే చేశాడని మీకు ఎలా అనిపిస్తోంది? అతన్ని కాపాడటం మీ డ్యూటీ అయ్యుండొచ్చు, కానీ నా కూతురు సంగతి. అతన్ని మీరు ఎంతగా వెనకేసుకొచ్చినా నేను ఒప్పుకోను. మీ పైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయిగా, దయచేసి మీరు మళ్ళీ మమ్మల్ని కలవటానికి రావద్దు. మీ బాధ నాకు అర్థమవుతోంది. అందరూ కలిసి నింద మోపారు, కానీ ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు. లాజికల్ గా ఆలోచిస్తే నిజానిజాలేంటో మీకు తెలుస్తాయి. మీరు వచ్చారు, కానీ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక్క ప్రశ్న అయినా అడిగారా? మీరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు. మీ తమ్ముడి మీద తప్పు లేదని నెక్కచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం రాసుకోవాలనుకుంటున్నారో మీరే రాసుకోండి, మమ్మల్ని ఎందుకండి అడగటం? ప్రశ్నలు అడగటమే ఇన్వెస్టిగేషన్ అని మీతో ఎవరు చెప్పారు? నింద వేసింది మీరే కదా.
మీ అమ్మాయి ప్రేమించిన నా తమ్ముడే ఇదంతా చేసుంటాడని. నా తమ్ముడని నేనే సపోర్ట్ చేయటం లేదు. అలాగే తను చనిపోయిన రోజు వాడు పిలిస్తేనే మీ అమ్మాయి వెళ్ళిందని చెప్పారు. నాకు చాలు. దట్స్ ఆల్. సార్ సార్ రాత్రి 9 గంటలకి ఫిలిప్ ఫోన్ నుంచి అలీనాకి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. బహుశా తనని చూడటానికే ఆ ఫోన్ కాల్ చేసుంటాడు. అలాగే రాత్రి 10:55కి అలీనా యాక్టివ్గా ఉండే వాట్సాప్ గ్రూప్లో తనకు పోస్ట్ పెట్టింది. ఇట్ హర్ట్స్ వెన్ ద పర్సన్ దట్ మేడ్ యూ ఫీల్ స్పెషల్ ఎస్టర్డే మేక్స్ యూ ఫీల్ సో అన్వాంటెడ్ టుడే. ఆ గ్రూప్లో ఫ్రెండ్స్ తనని రీజన్ అడిగినప్పుడు తను మరో పోస్ట్ చేసింది. నాకేదైనా అపాయం జరిగితే దానికి పూర్తి బాధ్యత ఫిలిప్ అబ్రహందే. ఇదే సార్ ఆ పోస్ట్. నాకేదైనా అపాయం జరిగితే దానికి పూర్తి బాధ్యత వాడు. నిన్నటిదాకా స్పెషల్గా అనిపించిన నన్ను ఈరోజు అవాయిడ్ చేస్తున్నాడు. ఇవేవి మ్యాచ్ కావట్లేదే. అవాయిడ్ చేస్తున్నాడని చెప్పేదానికి, ఆపద వాడి వల్లే అని చెప్పేదానికి చాలా తేడా ఉంది. ఆపద వాడి వల్లే అయి ఉంటే అది కదా ముందు చెప్పాలి. అవాయిడ్ చేస్తున్నాడని చెప్పింది దూరం చేస్తున్నాడని, చంపుతున్నాడని కాదు. సార్ అవాయిడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాక ఆ కోపంతో తనని చంపాలన్న నిర్ణయం ఎవరికైనా రావడం సహజమే కదా సార్. వదిలేస్తే తన సీక్రెట్స్ అన్ని ఎక్కడ బయటపడిపోతాయేమోనని భయం. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నాకేం పెద్ద తేడా తెలియట్లేదు సార్. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం నీళ్లలో మునిగి శ్వాస తీసుకోలేక చనిపోయినట్టుగా ఉంది. మెడ చుట్టూ బ్రూసీ మార్క్స్ ఉన్నాయి. పూర్తి బలాన్ని ఉపయోగించి తనని నీటిలో ముంచినట్టున్నారు. స్టీరింగ్ వీల్లో ఫింగర్ ప్రింట్స్ తీయలేదా? స్టీరింగ్ వీల్ మీద ఏ ఫింగర్ ప్రింట్స్ కనిపించలేదు. కానీ సార్, డాష్ బోర్డ్ నుంచి తీసిన క్రిస్టల్లో ఫిలిప్ అబ్రహాం ఫింగర్ ప్రింట్స్ మాకు దొరికాయి. ఇక చనిపోయిన అలీనా చేతిలో దొరికిన వెంట్రుకలు ఎవరిదో కాదు, ఫిలిప్ వేశాడు. నీళ్లలో మునిగినప్పుడు జరిగిన పెనుగులాట్లో తను అతని చుట్టుపట్టుకున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. 27వ తారీఖు ట్రయల్కున్న ఆ కేస్ ఫైల్స్ ఏవి నా ఆఫీస్కి ఇంతవరకు చేరలేదు. నా వరకు చేరకూడదని మీ బాస్ మీతో చెప్పారా? లేదు మేడం, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి స్టడీ చేయడానికి టైం ఎక్కడ? వేరే వాళ్ళని చూసుకోమని చెప్పండి. తమ్ముణ్ణి రక్షించుకోవడానికి ఎలాంటి కట్టుకథలతో నా దగ్గరికి రావద్దు. అతన్ని నమ్మిన అమ్మాయిని తను ఏం చేశాడో ఇక్కడ అందరికీ తెలుసు. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసే ఆచారం మీ కుటుంబంలో అందరికీ ఉంది కదా. సార్, నేను ప్రేమించడానికి ముందే ఒక వ్యక్తి నా నుంచి దూరం అయిపోయింది. మా అమ్మ. ప్రతి అమ్మాయిలోనూ అమ్మని చూడాలని వాడికి నేను చిన్నప్పటి నుంచి నేర్పించాను. ఇక ఆడవాళ్ల గురించి నువ్వు చెప్తున్న ఈ కథ ఉందే, దానికి వేరే కోణం ఉంది. నువ్వు వదిలేసిరా అని చెప్పింది నా రక్తబంధాన్ని. అలా చేసే అలవాటు మా ఇంట వంట లేదు. అమ్మ విలువేంటో తెలిసిన వాడికి ఆడదాని విలువేంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ సాక్ష్యాలేమో వ్యతిరేకంగా ఉన్నాయి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? నిజానికి ఆ రోజు ఏం జరిగింది ఫిలిప్? ఆ రోజు మార్నింగ్ నిజామికా షోరూమ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఆ రోజు రాత్రి బాగా తాగున్నాను. నాకు బాగా ఎక్కేసింది. ఇంటికి వెళ్తే ఎక్కడ దొరికిపోతానోనని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి నువ్వు అలీనాతో మాట్లాడలేదా? అవును, రోజుకి 3-4 సార్లైనా తనకు కాల్ చేస్తాను, లేకపోతే తనే చేస్తుంది. కానీ ఆ రోజు నేను ఏం మాట్లాడానో నాకే గుర్తులేదు. నీకు కాల్ చేసిన తర్వాత నిన్ను కలవడానికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పిందంట. బట్ జస్ట్ ట్రై టు రిమెంబర్, ఆ రోజు తనతో నువ్వేం మాట్లాడావు? ఆ రోజు మత్తులో ఉన్నాను కాబట్టి తనతో ఏం మాట్లాడానో గుర్తులేదు. మరీ అంతలా తాగే అలవాటు ఉందా? అంటే లేదు. ఓకే, సో నువ్వు తాగిన తర్వాత ఆ ఇంట్లోనే పడుకొని నిద్రపోయావు. అవును. నీతో పాటు ఇంకా ఎవరున్నారు ఆ ఇంట్లో? అక్కడ అందరూ ఉన్నారు. నిజామికా ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు, సల్మాన్ ఉన్నాడు. దట్స్ గుడ్. సో ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావని వాళ్ళ ముగ్గురు కూడా తెలుసు కదా? అవును. దట్స్ గ్రేట్. ఆ రోజు మేమందరం ఒకచోటే ఉన్నాం. ఆ రోజు కొంచెం ఎక్కువే తాగాడు, బాగా మత్తెక్కింది. పైగా కొకైన్ కూడా